హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే టిఫిన్స్ కంప్లీట్ అయిపోయాయి. కొన్ని గిన్నెలు ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను. నైట్ గిన్నెలు నైటే క్లీన్ చేసుకుంటాను. నైట్ ఎంత పని ఉన్నా కూడా నైటే పని అంతా కంప్లీట్ చేసుకొని పడుకుంటాము. సో మార్నింగ్ అంత ఎక్కువ పని ఉండదు. ఒకవేళ నైట్ గిన్నెలు ఉన్నాయనుకోండి, ఎక్కువ పని అవుతుంది కాబట్టి పని అంతా నైటే కంప్లీట్ చేసేసుకుంటాము. మార్నింగ్ టీ పెట్టుకొని ఇలా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాము. ఎందుకంటే మా పిల్లలు కూడా మేము ఎప్పుడు లేస్తామో అప్పుడే లేస్తారు. ఇద్దరు కూడా 5:30, 6 కల్లా లేస్తారు. సో మేము ఫ్రెష్ అయ్యి ఇలా టిఫిన్స్ మ్యాక్సిమం 8:30 కల్లా కంప్లీట్ చేసేసుకుంటాము. సో పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ నాకు క్లీనింగ్, మాప్ పెట్టుకోవడం అలా ఉంటే నేను వాళ్ళకన్నా ఒక 1 అవర్ ముందు లేసి ఆ పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను. కాబట్టి నాకు అంత బర్డెన్ అనిపించదు. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, మా రిలేటివ్స్లో కానీ మా ఇంటి పక్కన వాళ్ళు, అంత పని ఇద్దరు పిల్లలతో ఎలా చేసుకుంటావు, ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా హెల్పర్ని అని. కానీ నాకు పని చేస్తూ ఉంటే అంత బర్డెన్గా, అంత స్ట్రెస్ఫుల్గా అనిపించదండి. నా ఇంటి పని నేనే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి పిల్లలు పడుకున్నప్పుడు, పిల్లలు ఆడుతున్నప్పుడు 5 మినిట్స్ 10 మినిట్స్లో ఒక్కొక్క పని కంప్లీట్ చేసేసుకోవచ్చు అండి. నేను పని ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఏ రోజు కూడా ఫీల్ అవ్వను. సో నాకు ఇద్దరు పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ మా హస్బెండ్ కూడా కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళినంతసేపు అయినా నేను పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇలా గిన్నెలు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని వంట పని కూడా స్టార్ట్ చేస్తాను. వంట ఆఫ్టర్నూనే చేసుకోవాలి అని చెప్పేసి అనుకోను. ఎందుకంటే మా చిన్నోడు 8:30 అలా పడుకొని 10 కల్లా లేస్తాడు. సో ఆ టైం కల్లా అన్నం అవ్వాలి అని చెప్పేసి, ఎందుకంటే కొంచెం మెత్తగా తినిపిస్తున్నాను, అది ఎక్కువ టైం పడుతుంది కదా. ఫస్ట్ రైస్ పెట్టేస్తాను, ఆ తర్వాత గిన్నెలు క్లీన్ చేసుకొని మా వంట పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. నేను ఎవరి హెల్ప్ లేకపోయినా కానీ ఈజీగా నా ఇంటి పని నేను ఈజీగా చేసేసుకుంటానండి. మా అత్తమ్మ వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు కానీ వాళ్ళకు కూడా ఎక్కువ పని చెప్పాలి అని అనుకోను. చేస్తే చిన్న చిన్న పనులు చేస్తారు, కాకపోతే నేనే మొత్తం చేసుకొని వాళ్ళకి కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టాలి అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే విలేజ్లో వాళ్ళు మార్నింగ్ నుండి నైట్ వరకు పని చేసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇల్లులు, ముందు వాకిలి అలా ఉంటుంది కదా. ఆ పనులు చేస్తూ కరెక్ట్ టైంకి ఫుడ్ తినరు అని నా దగ్గరకు వచ్చినప్పుడైనా కరెక్ట్ టైంకి పెట్టాలి అని అనుకుంటాను. అందుకోసమని ఇక్కడ నేను కరెక్ట్ టైం ఫాలో అవుతాను. ఇద్దరు పిల్లలకు కూడా కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టేసి, మా మమ్మీకి, అత్తమ్మ వాళ్ళు అలా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇలాగే అలవాటు చేస్తాను. ఎప్పుడు కానీ మనము పిల్లలు మనతో పాటు లేస్తేనే మనకు పని అంతా కూడా కంప్లీట్ అవుతుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో లేస్తే కనుక పని చాలా స్లోగా ఉంటుంది. ఒక్కొక్కరు అలా అలవాటు చేస్తూ ఉంటారు. పిల్లలు ఒక టైంలో, పెద్దలు ఒక టైంలో లేచి ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకోవడము అనేది, అది కొంచెం టైం అంతా వేస్ట్ అవుతుందేమో అని నా ఒపీనియన్ అండి. మనము ఎంత ఫాస్ట్గా చేసుకుంటే డే అంతా ఫాస్ట్గా అవుతుంది. అండ్ మిగతా టైం అంతా కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు. అదే మనం లేచిన నుండి రెస్ట్ తీసుకొని కొంచెం టైం వేస్ట్ చేస్తూ మన టైం కూడా అలాగే స్లోగా ఈవినింగ్ వరకు మన పని అస్సలు అవ్వదు. మనము ఎప్పుడైతే లేస్తామో అప్పటి నుండి ఒక 1 అవర్ పాటు కంటిన్యూగా పని చేసేసుకొని మిగతా టైంలో మనము రెస్ట్ తీసుకోవచ్చు. ఒక్కొక్కరైతే పని చేయడానికి భయపడతారో, లేకపోతే పని తప్పించుకోవడానికి అలా చేస్తారో తెలియదు, కానీ అసలు పని ఎంత స్లోగా చేస్తారో చూస్తూ ఉంటేనే చాలా స్లో అనిపిస్తూ ఉంటుంది. అదంతా టైం వేస్ట్ అండి. నేను చెప్పాలి అంటే నాకైతే అస్సలు అలా నచ్చదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఫుడ్ కరెక్ట్ టైంకి వండుకోలేము. ఎందుకంటే మిగతా టైం అయ్యే వరకు మనము ఫుడ్ వండుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపం. కాబట్టి ఆ పనంతా కూడా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫుడ్ కరెక్ట్ టైంకి తినిపించేసుకోవాలి అని నా ఒపీనియన్ అండి. మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోటివేషనల్ వీడియో కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ మీరు చెప్పిన టాపిక్ మీద వీడియో తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. నేనైతే మ్యాక్సిమము పని ఎంత ఫాస్ట్గా చేసుకోవాలి అంటే అంత ఫాస్ట్గా చేసుకుంటానండి. ఒక 1 అవర్ ఎర్లీ మార్నింగ్ ఇంకొక 1 అవర్ ముందు లేసినా సరే కానీ నాకు 7:30 కల్లా పని అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. కాబట్టి అలాగే పని చేసుకుంటాను. నాకు నా ఇంటి పని ఎప్పుడు కూడా స్ట్రెస్ఫుల్గా అనిపించదు. ఎవ్వరి పనులైనా వాళ్ళు చేసుకోవడమే బెటరు. మన బాడీ అనేది కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అదే మనము హెల్పర్ని కనుక పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు రారో తెలీదు, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫ్యూచర్లో నేను కూడా పెట్టుకుంటానో పెట్టుకోనో తెలీదు.